పూరీలోకి సొరకాయ కర్రీని ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పూరీలోకి సొరకాయ కర్రీని చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు చూడండి: సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, వాటర్, ఆయిల్. కడాయిలో ఆయిల్ పోసానండి. పోపు గింజలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇవి కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసాక ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నాను. ఇప్పుడు సొరకాయ ముక్కలను వేస్తున్నాను. కొద్దిగా కలుపుతూ ఫ్రై చేయాలండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో శనగపిండిని వేస్తున్నాను. ఇది మంచిగా మాడిపోకుండా నెమ్మదిగా సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే చాలా బాగుంటుంది. శనగపిండి వేసి 1 నిమిషం ఫ్రై చేయాలండి. ఇప్పుడు నేను ఈ కర్రీని కుక్కర్లోకి వేస్తున్నానండి. కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్లో పోయాలండి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 కప్పులు, 1.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. 1.5 కప్పు వాటర్ పడుతుందండి. పోసి ఈ విధంగా మంచిగా కలిపేసి కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సిమ్లోనే పెట్టుకున్నానండి. విజిల్ పెట్టి 2 విజిల్స్ వరకు వచ్చే వరకు ఉడికించాలి. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత తెరుస్తున్నాను. కొద్దిగా కొత్తిమీరని వేయండి. ఇప్పుడు ఈ కర్రీని నేను సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటున్నానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని అన్నంలోకి తినాలి అనుకుంటే పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు చేసుకొని ఈ కర్రీ అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.